బామ్మ అడుగుతుంది. "అమ్మ గుండమ్మ, నీ దగ్గర మీ చిన్నప్పటి మీ అమ్మాయి పాపది ఫోటో ఏమైనా ఉంటే ఫోన్‌లో చూపించమ్మా" అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక ఇది దూరం నుంచి గమనిస్తున్న అక్షిత, "ఒసేయ్ ముసల్దాన్నా, నీకెందుకే మా ఇంటి విషయాలు? ఊరికే ఉండక అనవసరం టెన్షన్ నాకు లేపుతున్నావు" అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది బామ్మని. ఇక ఇటు గుండమ్మ సైగలు చేయడంతోని ఆదిత్య తన ఫోన్‌లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటాడు. ఇక బామ్మ ఫోటోని చూస్తూ పక్కనే ఉన్న చంటి, "ఏది బామ్మ ఒకసారి ఇటివ్వు" అని చెప్పి ఆ ఫోటోని తను కూడా చూస్తాడు. ఇక ఆ ఫోటోని చూడగానే చంటి షాక్‌లో ఉండి, "బామ్మ, ఈ ఫోటోని నేను వదిన ఫోన్‌లో కూడా చూశాను" అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే ఇంకా టెన్షన్ మొదలైపోతూ ఉంటుందనమాట అక్షతకి. అమ్మో! అసలే ఇంకేమైనా ఉందా? గుండమ్మ దగ్గర ఉన్నాయి చిన్ననాటి పల్లవి ఫోటో. అలాగే పల్లవి ఫోన్‌లో అయితే డెఫినెట్‌గా ఉండే ఉంటుంది తన ఫోటో కాబట్టి. ఇక చూసారంటే ఇంకేం లేదు, కన్ఫర్మ్ అయిపోతుందిగా, ఎలాగైనా ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత. ఇక ఇటు చంటి అలా చెప్తూ ఉంటాడనమాట. వదిన ఫోన్‌లో కూడా చూసా అనగానే, "ఏం మాట్లాడుతున్నావు చంటి" అని చెప్పి గుండమ్మ అడుగుతుంది. "అవును మేడం, నేను ఇంతకుముందు వదిన ఫోన్‌లో కూడా సేమ్ ఇదే ఫోటో చూశాను. అందుకే చెప్తున్నాను, ఇదే ఫోటో" అని చెప్పి చాలా చాలా ఖచ్చితంగా చెప్తూ ఉంటే అప్పుడు బామ్మ, "అమ్మ గుండమ్మ, ఈ ఫోటో గనక మా పల్లవి ఫోన్‌లో ఉందంటే ఖచ్చితంగా ఇక మీకు డౌటే లేదు. మీరు వెతుకుతున్న పాప పల్లవి మీ కూతురే" అని చెప్పి బామ్మ చెప్పేస్తూ ఉంటుంది. "మరిప్పుడు ఎలా అండి? ఎలా తెలుసుకోవడం?" అనగానే, "ఏముంది, పల్లవి ఫోన్‌లో చూస్తే సరిపోతుందిగా" అని బామ్మ, చంటి అంటూ ఉంటే, "అంటే తనకి తెలిస్తే బాగోదు కదా! మళ్ళీ ఫీల్ అవుతుంది" అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. "తెలియాల్సిన పనేముంది? ముందైతే మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఫోన్‌లో ఫోటో ఉందో లేదో. ఆ తర్వాత అంతా ఓకే అన్నప్పుడు పల్లవికి చెప్దాము" అని చెప్పి బామ్మ, చంటి అంటూ ఉంటారు. ఈ లోపల అక్కడే పల్లవి ఫోన్ ఛార్జింగ్‌లో గమనిస్తాడనమాట చంటి. "అదిగో పల్లవి వదిన ఫోను ఇక్కడే ఉంది ఛార్జింగ్‌లో" అని చెప్పి ఇక బామ్మ, చంటి ముందుగా వెళ్ళి ఇక వెనకాలే గుండమ్మ వీళ్ళు కూడా వెళ్తారనమాట. ఇక అక్కడ ఆదిత్య గమనించి, "అంటే ఆ పల్లవి ఫోన్‌కి లాక్ ఉంటుంది కదండీ! ఓపెన్ చేయలేము" అనగానే అప్పుడు బామ్మ, "అయ్యో! నా మనవరాలి పాస్వర్డ్ నాకు తెలీదా ఏంటి? నేను ఓపెన్ చేస్తాను, నాకు తెలుసు" అని చెప్పి ఓపెన్ చేస్తుందనమాట. జీ అనమాట పాస్వర్డ్. ఇక అప్పుడు బామ్మ చెప్తుంది, "చూసారా గుండమ్మ, మీరంటే ఎంత ప్రేమో పల్లవికి, పాస్వర్డ్ కూడా జీతో పెట్టుకుంది. జీ ఫర్ గుండమ్మ అని చెప్పి, చూసారా ఓపెన్ అయిపోయింది ఫోను. ఇప్పుడు గ్యాలరీలో ఫోటో ఉందేమో చూద్దాము" అని చెప్పి గ్యాలరీ ఎక్కడుందని చెప్పి గ్యాలరీ మీద చూసి నొక్కబోతూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత కంగారులో, "అమ్మో! ఫోటో చూస్తే ఇంకేమైనా ఉందా? ఏదో రకంగా ఆపాలి. ఎలా ఎలా అనుకుంటూ గబగబా వచ్చి బామ్మని గుద్దేస్తుందనమాట ఏం తెలియనట్టు. ఇక ఫోను ఢామని కింద పడిపోతుంది. ఇక ఆన్ అవ్వదనమాట. "సేయ్, ఏంటే కళ్ళు కనిపించవా? వచ్చి నన్ను ఇలా గుద్దేశావు. ఫోను చూడు కింద పడిపోయింది" అని బామ్మ అంటూ ఉంటే, "అంటే అది కాదు బామ్మగారు, గుండమ్మని చూసిన ఆనందంలో నేను చూసుకోలేదు. తప్పైపోయింది" అని చెప్పి అలా కవర్ చేసుకుంటూ ఉంటుంది అక్షిత. "అయ్యో! పోనీలెండి" అని చెప్పి గుండమ్మ కూడా అంటూ ఉంటే, "రేయ్ ఫోను చూడరా" అని చెప్పి బామ్మ అంటుంది. ఇక చంటి కింద పడిన ఫోన్‌ని చూస్తూ ఉంటాడు. "అయ్యయ్యో! ఫోను హ్యాంగ్ అయిపోయినట్టుంది బామ్మ, ఆన్ అవ్వట్లేదు" అని చెప్పి అనగానే, హమ్మయ్య! ఇప్పటికైతే ఈ గండాన్ని తప్పించుకున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత. ఈ లోపల పల్లవి చీర కట్టుకోవడానికి వెళ్తుంది కదా! రెడీ అయ్యి మెట్లు దిగి వస్తూ ఉంటే, ఇక అక్షిత కావాలని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, "అదిగో పల్లవి అక్క చీర కట్టుకొని వస్తుంది. చూడండి ఎంత బావుందో ఆ చీర తనకి" అని చెప్పి అనగానే అందరూ అటు పల్లవిని చూస్తూ ఉంటారు. ఇక పల్లవి రెడీ అయ్యి వస్తుందనమాట. "అమ్మ ఎలా ఉంది ఈ చీర?" అనగానే, "కూతురు పెళ్లి కూతురైనట్టుంది" అని చెప్పి తను పెంచుకుంటూ ఉంటుంది పల్లవిని. "బామ్మగారు రండి, రెడీ చేద్దాము పల్లవిని" అని చెప్పి ఇక చెవులవి, హారం అవన్నీ పెట్టడానికి రూమ్‌లోకి తీసుకెళ్తారనమాట. బామ్మ, గుండమ్మ పల్లవిని రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క జైల్లో ఉన్న భిక్షపతిని చూపిస్తారు. వాళ్ళు రౌడీలొస్తారు. "రేయ్, ఏంట్రా అక్కడ సంగతి" అనగానే, "ఆ పల్లవి చరణ్‌లు ఈరోజు నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. వాళ్ళ ఎంగేజ్‌మెంట్ అంట" అని చెప్పి అనగానే, "నా శత్రువులు ఆనందంగా ఉండడమా? ఇప్పుడు దాకా నేను ఏం చేసినా అవతల వాళ్ళని బాధపెట్టి నేను సంతోషించేవాడిని. కానీ ఇప్పుడు నేను ఎలాగైనా వాళ్ళని బాధపెట్టాలి. ఆ పల్లవి చరణ్‌ని చంపాలి" అనగానే, "చెప్పన్నా, ఒక 100 మందిని తీసుకెళ్ళి ఆ నిశ్చితార్థం జరగకుండా వాళ్ళని చంపేస్తామన్నా" అని చెప్పి మిగతా రౌడీలు అంటూ ఉంటే, "నా శత్రువుల్ని మీరు చంపితే కిక్కే ఉందిరా. నేనే వాళ్ళని చేత్తో పొడిచి పొడిచి చంపాల్సిందే. మీరు ఏం చేస్తారంటే ఆ ఎంగేజ్‌మెంట్ ఆపాలి. మీరు కత్తితో ఎలాగోలాగా బెదిరించి ఆ చరణ్‌ని లాక్కురండి. చరణ్ వెనకాల పల్లవి కూడా వస్తుంది. అప్పుడు నేను వాళ్ళిద్దరి సంగతి నేను చూస్తాను" అని చెప్పి భిక్షపతి చెప్పడంతోని, "అలాగే అన్న, ఇప్పుడే బయలుదేరతాము" అని చెప్పి కొంతమంది రౌడీలు బయలుదేరతారనమాట సుమలత వాళ్ళ ఇంటికి. ఇటు మరో పక్కేమో అక్కడ అక్షిత, సాన్వి, సుమలత నించునుంటే అక్కడికి వస్తాడనమాట ఇటు చరణ్. "ఏంటి మమ్మీ, ఎంగేజ్‌మెంట్ కాసేపట్లో పెట్టుకొని మీరేం మాట్లాడరేంటి? అసలు ఆ బండదాన్ని నాకు ఇచ్చి కట్టేయాలనుకుంటున్నారా ఏంటి" అని చరణ్ అడుగుతూ ఉంటే, "నీకిష్టమైనట్టుగా అనిపిస్తుంది కదరా" అని చెప్పి సుమలత అంటుంది. "ఆ బండదాన్ని చేసుకోవడం నాకిష్టమేంటి మమ్మీ" అనగానే, "మరి లేకపోతే పెట్టే కండిషను ఎవరైనా వాళ్ళు చేయలేనట్టుగా ఉండాలి. నువ్వేమో పులుసు చేయి, పప్పు చారు చేయి అని చెప్పి చిన్ని చెప్తే అది చేయక చస్తుందా" అని
చెప్పి అంటూ ఉంటుంది శాన్వి, సుమలత. నాకది చేసేస్తుందని నా బుర్రకి ఆ టైంలో అదే ఐడియా వచ్చింది మమ్మీ. ఏం చేయను? నన్ను ఎలాగోలా తప్పించు అనగానే, ఇప్పుడు ఏం చేయలేం కూడా బావగారు. గుండమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు నిశ్చితార్థం కోసం అని చెప్పి అనగానే, మమ్మీ ఏదో ఒకటి చెయ్యి మమ్మీ ప్లీజ్, నా జీవితం నాశనం అయిపోతుంది అని చరణ్ అంటూ ఉంటే, సరేలా ఏదో ఒకటి చేస్తాను. ముందైతే వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి అంటుందనమాట సుమలత. ఇక రెడీ అవ్వడానికి రూమ్‌లోకి వెళ్తాడనమాట చరణ్. ఇష్టం లేకుండా రెడీ అవుతూ ఉంటాడు. ఈ లోపల ఇటు బామ్మ, అటు గుండమ్మ రెడీ చేస్తూ ఉంటారు కదా పల్లవిని. ఇక రెడీ అవ్వగానే ఇటు బామ్మ బయటకొచ్చి గుడి దగ్గర అంటే దేవుడి మందిరం దగ్గర చూస్తుందనమాట. దీపం కొండెక్కిపోతుంది. ఇక బామ్మని గమనిస్తుంది గుండమ్మ. "ఏమైంది? ఏమైంది బామ్మగారు అలా ఉన్నారు?" అనగానే, "అటు చూడమ్మా, ఇందాకే పల్లవి పూజ చేసింది దేవుడి గదిలో. ఇప్పుడు చూస్తేనేమో దీపం కొండెక్కింది" అనగానే, "గాలికేమన్నా కొండెక్కుండొచ్చు కదా! ఏం పర్వాలేదులేండి, భయపడకండి" అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే, "కాదమ్మా, నాకేదో అపశకునంలా అనిపిస్తుంది" అని బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఈ గుండమ్మ ఇక్కడుండగా ఏమీ జరగదు అని చెప్పి గుండమ్మ కూడా చెప్తూ ఉంటుంది. ఇటులోప రౌడీలు ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే అక్కడే ఉన్న పల్లవి గమనిస్తుంది. వీళ్ళు భిక్షపతి రౌడీలు కదా! ఈ టైంలో ఇటు వస్తున్నారంటే నా నిశ్చితార్థం ఆపడానికే అనుకుంటా అని చెప్పి ఆ రౌడీలని కొడుతూ ఉంటుంది, చితకబాదుతూ ఉంటుంది. మరో పక్క ఇంకొంత ఇద్దరు రౌడీలేమో చరణ్ గదిలోకి వెళ్ళిపోతారనమాట. ఇక కిందేమో ఎంగేజ్‌మెంట్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అందరూ కిందే ఉంటారు. ఇక చరణ్‌ని బెదిరించి కత్తి పెట్టి కిందకి లాక్కొస్తూ ఉంటారు చరణ్‌ని. ఇక చరణ్ ఏమో, "రేయ్ మీరంతా ఎవర్రా? భిక్షపతి మనుషులా ఏంటి? నన్నెందుకు లాక్కెళ్తున్నారు? చంపడానికి తీసుకెళ్తున్నారా ఏంటి?" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఈ లోపల పల్లవి మిగతా రౌడీలందరినీ కొట్టేసి ఇంట్లోకి వస్తూ ఉంటే చరణ్‌ని లాక్కెళ్తూ ఉంటారు. ఇద్దరు రౌడీలు కత్తి పెట్టి ఇక ఎవరిని దగ్గర రానీయకుండా బెదిరిస్తూ ఉంటారు. ఇక అక్కడున్న పసుపు పళ్ళాన్ని విసిరి కొట్టడంతోని పసుపంతా గాల్లో వచ్చేస్తుంది. ఇక చరణ్‌ని కార్‌లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. ఇక వీళ్ళంతా బయటకొచ్చి చూడగానే ఆల్రెడీ కార్ స్టార్ట్ అయిపోతుంది. చరణ్‌ని తీసుకెళ్ళిపోతారనమాట. ఇక బామ్మేమో కంగారులోని, "ఏంటమ్మా పల్లవి ఇలా అయిపోయింది? ఏంటమ్మా గుండమ్మ, నా మనవడిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఆ భిక్షపతి మనుషులే అనుకుంటా, ఏం చేస్తారో" అనగానే, "ముందు పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, అప్పుడు సుమలత, "పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి ఉపయోగం ఏంటండి? నిశ్చితార్థం అయితే ఆగిపోయినట్టే కదా! నా నా కొడుకు ఎక్కడున్నట్టో, ఎటు తీసుకెళ్ళినట్టో" అనగానే, "తమ్ముడు లేకపోతే నిశ్చితార్థం కూడా జరగనట్టేగా" అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి కూడా. ఇక గుండమ్మ, పల్లవి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క కార్‌లో ఇద్దరు రౌడీలు కత్తిపెట్టి తీసుకెళ్తూ ఉంటారు కదా చరణ్‌ని. ఇక కొంత దూరం వెళ్ళాక కార్ ఆపేస్తారు. ఇక ముగ్గురు ఇద్దరు రౌడీలు, చరణ్ నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక అందరూ కార్‌లోంచి బయటకు దిగి ఇక సుమలతకి ఫోన్ చేస్తాడనమాట చరణ్. నాన్న ఎక్కడిదాకా వెళ్ళావని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది చరణ్‌తోని. పక్కనే శాన్వి, అక్షిత కూడా ఉంటారు. "మమ్మీ సూపర్ ప్లాన్ మమ్మీ. ఎంగేజ్‌మెంట్ మిస్ అవ్వడానికి నువ్వు పెట్టించిన రౌడీలు నన్ను ఇక్కడ బయటికి తీసుకొచ్చేశారు సేఫ్‌కి. మొత్తానికి నేను ఎంగేజ్‌మెంట్ అయితే మిస్ అయిపోయాను. ఇంకా కాసేపట్లో ఎంగేజ్‌మెంట్ ముహూర్తం కూడా దాటిపోతుంది. మొత్తానికి భిక్షపతి మనుషులు ఆ టైంకి ఎందుకొచ్చారో కానీ వాళ్ళే చేసినట్టుగా వాళ్ళ అకౌంట్‌లో పడిపోయింది మమ్మీ" అనగానే, "అవునురా, వాళ్ళు ఎందుకొచ్చారో ఏమో తెలీదు కానీ మన మీదైతే ఏమీ లేకుండా ఇటు గుండమ్మకి, పల్లవికి కూడా ఎవరికీ డౌట్ రాదు మనం ఇదంతా చేశామని. నువ్వు మాత్రం చాలా సేఫ్‌గా ఉండు. ఈవినింగ్ దాకా ఊరంతా కార్‌లో తిరుగుతూ ఉండు. ఎక్కడ ఎవరికీ మన వాళ్ళకి కనిపించకు. కార్‌లోనే ఉండు. అవును, నీ ఫోన్ నీతో పాటే ఉందిగా" అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, లేదు మమ్మీ, నా ఫోన్ ఇంట్లోనే పెట్టాను. ఎందుకంటే ఫోన్ తీసుకొచ్చాననుకో నా ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తారా గుండమ్మ, పల్లవిలు, ఆ రకంగా దొరికిపోతాను. అందుకే ఫోన్ ఇంట్లోనే పెట్టాను అనగానే, "పోన్లేండి బావగారు, మీరు అనుకున్నట్టే ఎంగేజ్‌మెంట్ మిస్ అయిపోతున్నారు" అని చెప్పి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. అక్షిత కూడా ఇక ఆ మొక్క చిత్రాలు ఏమున్నాయో పాపం పల్లవి, గుండమ్మల వాళ్ళవి, మొత్తానికైతే ఎంగేజ్‌మెంట్ మిస్ అయిపోయిందిగా అనగానే, "ఏముంది, ఎలాగ దీన్ని తీసుకొద్దామా, ఎక్కడున్నారా" అని చెప్పి ఎతుక్కుంటూ ఉన్నారులే వాళ్ళు. వాళ్ళు అలాగే ఎతుక్కుంటూ ఉంటారు. నువ్వు మాత్రం హ్యాపీగా ఊరంతా తిరిగి రారా అని చెప్పి శాన్వి కూడా చెప్తూ ఉంటుంది. వాళ్ళకి దొరకను అని చెప్పి ఇక కార్‌లో మళ్ళీ కూర్చుంటాడనమాట చరణ్. ఇక ఊరంతా తిరుగుదామని కార్‌లో వెళ్తూ ఉంటారు. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.